ఆగస్టు మాసములో అంటే భాద్రపద మాసం అనగా ఈ ఆగస్టు చివరి వారంలో భాద్రపద మాసం, ఈ భాద్రపద మాసంలో మరి వినాయక చవితి వస్తుంది. ముఖ్యంగా 27/8/2025 బుధవారం రోజు వినాయక చవితి, వినాయకుని యొక్క చతుర్థి అంటాం. ముఖ్యంగా ఈ యొక్క బుధవారానికి అధిదేవత కూడా వినాయకుడే. ఈసారి బుధవారానికి అధిదేవతగా ఉన్న వినాయకుని యొక్క ఇష్టమైన వారం రోజే వినాయక చవితి వస్తుంది కనుక ఎంతో మహోన్నతమైనటువంటి వినాయక చవితిగా చెప్పవచ్చు. కాబట్టి ఆ వినాయకుడు సకల గణాలకు అధిపతి కనుక ఆ వినాయకుడిని కూడా మరి యథోచితంగా పూజించాలి. అలాగే 9 రోజులు నవరాత్రులు చేస్తారు, 5 రోజులు పంచరాత్రులు చేస్తారు, 11 రోజులు ఏకాదశ రాత్రులుగా ఈ యొక్క వినాయక చవితిని ఆయా స్థానాల్లో ఆయా ప్రాంతాలలో ఆ ప్రాంత విశేషములను బట్టి నిర్వహిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఆది దేవుడు, ఆది స్వరూపుడు, సకల విద్యలకు మూలమైనటువంటి వాడు మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రాశాడు అని, అట్లాగే ఆ యొక్క మూషకాసురుడు అనే రాక్షసుని ఎలుకగా మార్చి వాహనంగా చేసుకున్నాడని అతని యొక్క చరిత్ర వల్ల తెలుస్తూ ఉంది. అటువంటి వినాయకుడిని ఆ యొక్క వినాయకుని యొక్క ప్రతిమలను మట్టితో చేసినటువంటి ప్రతిమలను మరి పెట్టడము ఎంతో ముఖ్యము. తెలియక మరి ఆ ప్లాస్టిక్ మయమైన లేదా కలర్ కోటింగ్తో కూడినటువంటి వినాయకులను పెట్టుకోవడము పర్యావరణానికి మంచిది కాదు. అంతేగాక జీవాత్మ పరమాత్మ తత్వం కూడా వినాయక చవితి పండుగ లోపల ఉందండి. ముఖ్యంగా మరి పంచభూత దేహము మళ్ళీ పంచభూతాల్లో కలవాలి అంటే పంచభూత తత్వమే ముఖ్యం. కావున పంచభూతాలలో నీరు, గాలి, అగ్ని, ఆకాశము, మట్టి అనేటువంటివి పంచభూతాలు. కాబట్టి శుద్ధమైనటువంటి మట్టితో చేసినటువంటి వినాయకుని ప్రతిష్ఠించి పూజించి మళ్ళీ ఆ పంచభూతాల్లో కలపడం అంటే నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీటిలో కలిసినటువంటి ఆ మట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి పంచభూతాత్మక వస్తువును పంచభూతాత్మకములో కలపడం అనేటువంటిది మరి శాస్త్రంలో తెలుపబడిన అంశం కనుక అందరూ కూడా ఈ సంవత్సరం నుండి గత అనేక సంవత్సరాల నుండి కొందరు ఈ యొక్క మట్టి గణపతులను పూజిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా మట్టి గణపతులను పూజించండి. అలాగే పూజిద్దాం. ఆ పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణం అంటే మరి ఆ పర్యావరణం దేవతా స్వరూపం అంటాం. చెట్లు ఇవన్నీ పర్యావరణంలో అంతర్భాగం. ఈ పర్యావరణం మంచిగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా మనుగడ కొనసాగిస్తాడు. కాబట్టి మట్టి గణపతులను పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే పర్యావరణంలో అతి ముఖ్యమైనటువంటి పచ్చదనానికి ప్రతీక అయిన చెట్లు కూడా మరి పెరుగుతాయి. అందుకే రుద్రంలో కూడా చెప్పారు ఏమనంటే వృక్షభ్యో అరిక్షభ్యో నమో నమ అనేటువంటి ఒక రుక్కులో ఉంది. అంటే వృక్షమును నేనే, ఆ వృక్ష స్వరూపమును నేనే, ఈ ప్రకృతిని నేనే. ఈ ప్రకృతిలో మరి ఈ వృక్షమైన నన్ను నీవు సరిగా చూస్తే అంటే మంచిగా చూసుకుంటే నీకు కూడా నేను సరి అయిన విధంగా చూస్తాను అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా మనకు రుద్రాధ్యాయంలో తెలుస్తూ ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా ప్రకృతిలో అంతర్భాగమైన ఈ యొక్క పండుగ, ప్రకృతి యొక్క పండుగ వినాయక చవితి కనుక ఈ యొక్క ప్రకృతిలో అంతర్భాగమైన పంచభూతాత్మక స్వరూపానికి ప్రతీకగా మట్టితో చేయబడ్డ వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మరి అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం నుండి అధిక సంఖ్య లోపల మట్టి వినాయకులను పూజిద్దాం, ఈ యొక్క పర్యావరణాన్ని రక్షిద్దాం. తత్ఫలితంగా దేశాభివృద్ధికి మన వంతు కృషిగా మరి మన వంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దామని తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం యొక్క మరియు రాఖీ పున్నమ యొక్క మరియు వినాయక చవితి యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మనీషాం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.